బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం కావచ్చు, మన వ్యవస్థలో ఒంటరిగా ఉంటే భవిష్యత్తు ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు చూస్తారు? ఒక ఫ్యామిలీ అయితే పిల్లలు చూస్తారు, లేకుంటే రిలేటివ్స్ చూస్తారు, భార్య చూస్తుంది, భర్త చూస్తాడు, ఇలాంటి బోల్డ్ అని కాన్సెప్ట్స్ పెట్టుకొని అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మన ఫ్యామిలీల కన్నా పనులు బాగా చూస్తారు, నర్సులు బాగా, ఎందుకంటే జీతం తీసుకుని వాళ్ళు పని ఏమేం కావాలని చేస్తారు. పిల్లలు బాగా చూసుకుంటారా అనేది మనకి ఎప్పుడు బడిపంతులు సినిమా బ్లాక్ అండ్ వైట్ డేస్లో వచ్చింది, అక్కడి నుంచి కూడా లేదు, అది ఎవరు నమ్మరు. ఫస్ట్ భార్య బాగా చూసుకోవడం అనేది ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. నేనే అన్నీ చూసుకుంటున్నాను, మీకు ఇన్నాళ్ళకైనా నా వాల్యూ తెలిసిందా అని నష్టపెట్టి చంపేస్తారు. అప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ చచ్చిపోతాడు. అసలు అతనికి వచ్చిన వేరే జాబ్ అయితే ఇలాంటి ఆస్పెక్ట్లో. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఎ లిటిల్ జోక్లర్. బట్ నా పాయింట్ ఏంటంటే, నేను ముసలోడిని అయినప్పుడు నాకు చూసుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఉంటారా అనే రీజన్ తోటి భూమి మీద ఎవడో పెళ్లి చేసుకోడు. ఆ రీజన్ తోటి ఏదో ఎప్పుడు 20, 30, 40 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలోనే చాలాసార్లు గొడవలు అవుతాయి, బ్రదర్స్ మధ్యన ఉంటాయి. మనం చెప్పుకొని అనిల్ అంబానీ ధీరుభాయ్ అంబానీ కొట్టుకుని చచ్చిపోయాడు. అప్పుడు ఇంక ఫ్యామిలీ ఏంటి మీనింగ్? ఫ్యామిలీలోనే అసలు మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండేది ఫ్యామిలీ వల్ల, బయట ఉన్న వల్ల ఉండదు. ఫ్యామిలీ వల్ల ఎందుకు ఉంటుందంటే మీకు బాగా తెలుసు, అక్కడి నుంచి బిట్రేలు వస్తే మీరు తట్టుకోలేరు, దాని నుంచి ఈ పక్కన మా మదర్ వీళ్ళందరూ సర్ది చెప్పడానికి మొత్తం అన్నీ జరుగుతాయి. అందరు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నంత రష్ ఎక్కడ ఉండదు. యా, సో ఫ్యామిలీ మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటాం కన్నా బుద్ధి తక్కువ పని ఉండదు. అప్పుడు ఏంటి మీకు మిగిలింది? మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. అది అయితే ఇక్కడ మనస్తత్వాల వల్ల అభిప్రాయ భేదాలు వస్తున్నాయా, లేకుంటే దేని వల్ల వస్తున్నాయి? అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం వల్ల? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనిషికి ఉన్న ఒక ఈగోలో ఎప్పుడు తనే రైట్ అనుకుంటాడు. తనే రైట్ అని బతకపోతే తనకు పర్సనాలిటీ ఉండదు. అప్పుడు భార్య చేసే దాంట్లో తప్పులు పడటం, అదే భార్యకి భర్త చేసే దాంట్లో తప్పులు, అదేంటి అలా చేశారు, అదేంటి ఇది అంటే కాన్స్టెంట్గా మీరు చేస్తున్న దానికి క్వశ్చన్ చేస్తున్నారు, ఒక ప్రెషర్ పెడుతున్నారు, లేకపోతే తిడుతున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యూ వాంట్ టు బ్రేక్ అవే ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఫోర్స్. ఏ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ఫోర్స్. ఆ ఫోర్స్ మీరు ఎమోషన్ నుంచి వచ్చిందా, ఫిజికల్గా వచ్చిందా, లేకపోతే సొసైటీ పరంగా వాళ్ళ అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లోంచి ఆ ప్రెజర్ ఉంటుంది. అది కొంతమంది సక్కం అయ్యి ఇంకా చచ్చినట్టు అలా బతికేస్తూ ఉంటారు. చాలామంది ఇష్టం లేకుండా బతుకుతారు, ఇష్టం లేకుండా సంసారం చేస్తారు. అందుకని మీకు పెళ్లి మీద అన్ని జోకులు ఎందుకు ఉంటాయి ఎప్పుడు? బికాస్ ఆఫ్ దట్, యూనో. సో ఇప్పుడు మీడియా ఒకటి యాడ్ చేసింది ఈ రాజ్ తరుణ్ విషయంలో. కానీ మొన్న జరిగిన దువ్వాడ శ్రీనివాసు వైసీపీ ఎమ్మెల్సీ ఎవరు, ఇప్పుడేంటి సడన్గా రాంగ్డ్ పార్టీ అనుకుంటే, భార్యకి ఏంటి భార్య అనే టైటిల్ వచ్చింది కాబట్టి ఆవిడే రైట్ అనుకుంటారు. నా భర్త వేరే వాళ్ళతో ఉన్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీడియాకి వస్తున్నారు. అండ్ మీడియా విల్ లవ్ ఇట్, ఎందుకంటే పక్క ఇంట్లో వాళ్ళు గొడవలు అంటే మనకు మహాప్రీతి, రసగుల్లా కన్నా బాగుంటుంది వినటానికి అది. సో అప్పుడు ఇక్కడికి వస్తే ఈ ప్రెషర్ ఎంతో కొంత పోలీస్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కేసు ఉందా లేదా కూడా తెలియదు. కేసు ఉందా లేదా, పెడతారా, అసలు దానికి ఏమన్నా ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందా అని లోపల 1 month మీడియాకి టైం పాస్ అయిపోతుంది. దాని తర్వాత ఒక రోజు టక్కని మర్చిపోతారు దాన్ని, ఇంకో కేసు వస్తుంది. ఐ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద నామ్. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఆవిడ తీసుకుని ఉంటారని నా ఫీలింగ్. ఎందుకంటే మీడియాలోకి వస్తే, ఎందుకంటే మీరు ఎవరు చెప్తారు, మా అయితే పక్కింటికి చెప్తారు, మీ పక్క వాళ్ళకి చెప్తారు, వెనకాల మీడియాకి చెప్తే మీకు మొత్తం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కదా. పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళకి ఎవరి మీద జాలి ఉండదు, ఏమీ ఉండదు, వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళ గొడవల మధ్యలో ఇది కూడా ఒకసారి కొంచెంసేపు యూట్యూబ్లో చూస్తారు, అంతకన్నా ఏమి ఉండదు అక్కడ ఎఫెక్ట్. సైకలాజికల్గా వాళ్ళకి మాత్రం ఏదో రాష్ట్రం అంతా తెలిసిపోయింది, అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని. అదొక కామెడీ డ్రామా బేసిక్గా ఫైనల్గా.